సింపుల్‌గా నా స్టైల్‌లో చేసే గోంగూర చికెన్ అయితే మీకు చూపిస్తున్నాను. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇకైతే స్టవ్ మీద కళాయిలు పెట్టేసుకున్నాను 2. ఒక కళాయిలో అయితే ఈ ఆయిల్ వేసుకొని హీట్ అయిన ఆయిల్‌లో అయితే 2 కట్టలైతే గోంగూర వేసుకోవాలి. అర కేజీ చికెన్ తీసుకుంటున్నాను. అర కేజీ చికెన్‌కి 2 కట్టలైతే సరిపోతుంది గోంగూర. ఇంకోవైపు వేసుకున్న కళాయిలోనైతే పచ్చిమిరపకాయలు, ఇంకా 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి 2 అయితే సరిపోతాయండి. 2 వేసుకోండి. ఇంక ఈ ఉల్లిపాయలు వేగేలోపు అయితే గోంగూర మగ్గిపోతుందండి. గోంగూరలో అయితే ఇంకేమీ యాడ్ చేసుకోవద్దు. ఓన్లీ ఆయిల్ ఒకటే యాడ్ చేసుకుంటున్నా. ఇందులో ఉప్పు కానీ కారం కానీ ఏమీ యాడ్ చేసుకోలేదు. ఇంకైతే ఇది ఇలా మగ్గిపోయింది కదా, ఇంక ఈ ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. ఇంకా ఫ్రెష్గా ఉన్న చికెన్ తీసుకొని వేసుకోవాలి. చికెన్ కొంచెం వేగిన తర్వాత టేస్ట్కి సరిపోయిన ఉప్పు యాడ్ చేసుకోవాలండి. నేను కల్లుప్పు వేస్తున్నాను, మీరు సాల్ట్ వేసుకున్నా సరిపోతుంది. ఇంకా ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను, సరిపోదేమోననుకొని. మూత పెట్టేసుకుంటే కొంచెం సేపు అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ లోపైతే చూడండి, ఇదైతే ఇలా దగ్గరగా అయిపోయింది గోంగూర. ఇదైతే దగ్గరగా అయిపోయింది కదా, దీన్ని ఇంకేం చేయకుండా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ చెప్తున్నా, అర కేజీ చికెన్‌కి 2 కట్టలు మాత్రమే గోంగూర తీసుకోవాలి. ఇంకా ఎక్కువ తీసుకుంటే పుల్లగా ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఎగిపోయింది కదా చికెన్, ఇందులో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కారం కూడా దానికి సరిపోయినంత యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక స్పూన్ మీద ఇంకొంచెం ఎక్స్ట్రా కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుంది కదా గోంగూర అనేది, ఆ స్పైసీనెస్ తెలిస్తేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంక కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇక గోంగూర అనేది మొత్తం అందులో కలుపుకోవాలండి. మనం వేడి చేసి పెట్టుకున్న గోంగూర మొత్తం అందులో వేసేసుకొని మొత్తం ముక్కలకి పట్టినట్టయితే శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోండి. గోంగూర చికెన్ అనేది ఇలా ట్రై చేయండి, కంపల్సరీ నచ్చుతుంది. చాలామంది కొంచెం జ్యూస్ లాగా రెడీ చేసుకొని పెట్టుకుంటారు. అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, తినడానికి కూడా బాగుంటుంది. ఇంకా నార్మల్గా మనం వేపుకున్న ముక్కలు తింటాం కదా చిల్లీ చికెన్ టైప్లో, అలా ఇది కూడా బాగుంటుందండి. ఇంకా మూత పెట్టి తీసుకున్న తర్వాత అయితే చూడండి ఇలా వచ్చింది. మరి జ్యూసీగా కాకుండా ఇలాగా స్పైసీగా ఉంటుందండి. మనం ఎక్కువ కారం కూడా వేసుకున్నాం కదా ఇందులో. మీరు ఎప్పుడు ట్రై చేసే మెథడ్లో కాకుండా గోంగూర చికెన్ అయితే ఇలా ట్రై చేయండి, కంపల్సరీగా నచ్చుతుందండి. ఇది రైస్లోకే కాదు, నార్మల్గా తినడానికి కూడా బాగుంటుంది. ఫైనల్గా అయితే ఇందులోకి కొంచెం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఎక్కువేం యాడ్ చేయట్లేదు, చూడండి జస్ట్ అదే యాడ్ చేసుకుంటున్నాను. ఇది గరం మసాలా అండి, చికెన్ మసాలా కాదు. అంతేనండి, ఇంకేమీ ఇందులో వేయడం లేదు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.